నమ్మగలవా అని దేవుడు మన 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 తట్టు చూస్తారు. ఎవరైతే నమ్మగలరో వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగించేవాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుండి 35 వచనాల వరకు. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నా షార్ట్ మెసేజ్ యొక్క అంశం ఏంటంటే తెరవబడుట. టు బి ఓపెన్, టు ఓపెన్. తెరవబడుట అనేది ఎప్పుడంటే కొత్త వస్తువు ఏదైనా కొనుక్కొని రాగానే ఇంటికి తెరిచేయాలి, పెట్టేయాలి, వాడేయాలి కదండి. మనకు అట్లా ఉంటుంది. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, గిఫ్ట్ ఇవ్వగానే ఇంకా పిల్లలైతే చెప్పక్కర్లా, వాళ్ళ ఇంటి నుండి వెళ్ళకముందే ఆ బాక్స్లో ఏముందా అనే ఉబలాటం. స్త్రీలకు ఎవరైనా చీర గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఎట్లా ఉంటుందండి? ఏ కలరో, ఏ మోడలో, నాకుందో నాకు లేదో అని అది తెరిచి చూసుకునే వరకు ఆ ఆరాటం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జరిగించిన అద్భుత కార్యములలో ఆయన తెరిచిన మరి ఒక అద్భుతమైన సంఘటన ఇక్కడ మన లేఖన భాగంలో చూసాం. ఏంటి యేసయ్య ఏం తెరిచారంటే ఒక వ్యక్తిని యేసయ్య వద్దకు తీసుకుని వచ్చారు. దేవుని వాక్యాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రకమైన రోగానికే స్పెషలిస్ట్ కాదండి. చూడండి, డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎంబీబీఎస్ అయిన తర్వాత వాళ్ళు పీజీ చేస్తారు, పీజీ ఎండి అంటారు కదా. సో మాస్టర్స్ చదువుతూ ఉన్నప్పుడు వారు ఒకటి ఎంచుకోవాలి, ఒక బ్రాంచ్ ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంటి నిపుణులు అయితే ఆప్థమాలజీ అని ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంచుకొని కంటి సమస్యలన్నిటి గురించి బాగా స్టడీ చేసి ఆ తర్వాత అవసరమైతే రీసెర్చ్ కూడా చేసి అందులో ప్రావీణ్యత సంపాదించుకుంటారు. నరాల సంబంధించిన మరి వైద్యులుగా ఉండాలని ఆశించేవారు న్యూరాలజీ అని ఒక డిపార్ట్మెంట్ను ఎంపిక చేసుకొని దానిలో చక్కగా వారు చదువుకుంటూ ఉంటారు. ఒక డాక్టర్ సామాన్యంగా మరి ఒక అంశాన్ని వారు తమ మరి ప్రత్యేకతగా స్పెషలైజేషన్గా ఆ బ్రాంచ్గా వారు ఎంపిక చేసుకుంటే వారికి అందులో ప్రావీణ్యత ఉంటుంది. కానీ మిగతా వాటిని గురించి కొంచెం అవగాహన ఉంటుంది, కానీ అంత ఇన్డెప్త్గా అన్నిటి గురించి ఎవరు కూడా చేయలేరండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన దగ్గరికి వెరైటీ ఆఫ్ డిసీజెస్, ఆ కాలంలో ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో, మొండి సమస్యలు, తీరని సమస్యలు, సంవత్సరాల కొలది మనుషులను వేధించిన సమస్యలు, మందులతో నయం కాని సమస్యలు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన కుదరని రోగాలతో ఉన్నవారు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి, ఏ ఒక్కరు కూడా ఆయన దగ్గరకు వచ్చి బాగుపడకుండా వెళ్ళిన వారు ఒక్కరు కూడా లేరు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, దేవుని మందిరంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా ఆశీర్వాదం పొందకుండా ఈరోజు ఇక్కడ నుండి వెళ్ళబోవడం లేదు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎస్, అది మన దేవునిలో ఉన్న He touches everyone, He blesses everyone, He heals ఆయన దగ్గర రావడమే చేయాల్సింది. విశ్వాసంతో ఆయనను సమీపించడం మనం చేయాలి. ఎవరిని వదలడండి ఆయన, ఎవరిని వదలడు. వెనక లైన్లో వాళ్ళని వదలడు, ముందు లైన్లో వాళ్ళని వదలడు. బెతెస్దా కోనేటి దగ్గర ముందుండి ఎవరు ముందు కోనేటిలో పడతారో వాళ్ళకే స్వస్థత. వెనకున్నవారు ఎప్పుడు వెనకబడే ఉండేవారు. దేవుని మందిరంలో ఏ మూల కూర్చున్నా ఆయన కనుదృష్టి ఉంటుంది మన మీద. దేవుని మందిరంలో ఒకవేళ నువ్వు గట్టిగా స్వరమెత్తి ప్రార్థన చేయలేక నలిగిపోతున్న పరిస్థితిలో మూలిగినా సరే ఆ మూలుగు కూడా వెళ్ళిపోద్ది ఆయన సన్నిధానానికి. హల్లెలూయా. కొన్నిసార్లు నోరు తెరిచి మాటలతో చెప్పలేక కేవలం మౌనంగా కన్నీళ్ళే గారుతా ఉన్న అది కూడా చూసేస్తాడు ఆయన. ఆ కన్నీటికి కూడా ఆయన ప్రతిఫలము అనుగ్రహించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త రోగములను ఆయన బాగు చేశాడు. ఈవెన్ డెత్, మరణించిన వారిని సైతం ఆయన లేపి, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. వ్యాధులపైన ఆయనకు సర్వాధికారము ఉంది. ఈ దేహం పైన ఎవరికి ఉందండి సర్వాధికారము? దేవునికి ఉంది. అది కొన్నిసార్లు మన దేహం మన కంట్రోల్లో ఉండదు, మన మైండే మన కంట్రోల్లో ఉండదు. వద్దనుకుంటున్నానండి, అదే ఆలోచిస్తున్నానండి. చూడొద్దనుకుంటున్నానండి, అదే చూస్తున్నానండి. ఆ బ్రాందీ షాప్కి వెళ్ళొద్దు అనుకుంటున్నానండి. కొంతమంది పురుషులు అంటారు, సాయంత్రం అయితే కాళ్ళు వెళ్ళిపోతున్నాయండి వద్దనుకున్నా కదండి.
ఇలా తిన్నగా నడుద్దాం అనుకున్నానండి, కానీ తిన్నగా నడవలేకపోతున్నానండి. మన బాడీ కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉండదేమో, మనకు వచ్చే రోగాలు మనం నియంత్రించలేకపోవచ్చేమో, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంకా ఖచ్చితంగా మనం నియంత్రించుకోలేము. కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యలే మనం నియంత్రించుకోలేము. కానీ సమస్తమును, మనలను, మనలో ఉన్నవన్నిటిని కూడా నియంత్రించగలిగిన వాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు ఒక సమస్యతో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే 32వ వచనం, అప్పుడు వారు చెవుడు గల నత్తివాణిని ఒకని ఆయన యొద్దకు, హీ వాజ్ మ్యూట్, హీ ఆల్సో వాజ్ డెఫ్. చెవులు వినపడట్లేదు, నోటితో కూడా ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ప్రాబబ్లీ హీ వాజ్ యూజింగ్ సైన్ లాంగ్వేజ్ కదా, చేతులతో ఆ తర్వాత కొన్ని సంజ్ఞలు చేస్తూ కుటుంబీకులతో కమ్యూనికేట్ చేస్తున్న వ్యక్తిగా బహుశా అతను ఉండుండొచ్చు. ఆయనను యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య ఒక మాట చెప్పారు. ఏంటా మాట అంటే 34వ వచనం, ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను, ఆ మాటకు తెరువబడుమని. జీసస్ సెడ్ బీ ఓపెన్డ్, అంతే, తెరువబడుట. ఒక్క మాట అండి. ఏమేం తెరవబడ్డాయంటే చెవులు తెరవబడ్డాయి, నాలుక కూడా సడలించబడిందంట. నాలుక కూడా ఒక్క పదముతో 2 అద్భుతాలు జరిగాయి. 2 చెవులు, 3 అద్భుతాలు. 2 చెవులు తెరుచుకున్నాయి. ఆ తర్వాత ఒక నాలుక కూడా అప్పటి వరకు స్టిఫ్గా ఉందేమో, అప్పటి వరకు పదాలు పలకడానికి ఆ నాలుక రావట్లేదేమో, బట్ హీ స్టార్టెడ్ టాకింగ్, హీ వాజ్ ఏబుల్ టు హియర్. చెవులు దేవుడు తెరిచాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ అద్భుతం మనకు ఎలా వర్తిస్తుంది అంటే, కొన్నిసార్లు మన చెవులు దేవుని మాటల కొరకు తెరవబడకుండా వ్యర్థమైన మాటల కొరకు తెరిచి ఉంటామండి. అంటే లోక సంబంధమైన విషయాలన్నిటి కొరకు ఆసక్తి ఉంటుంది, కానీ దేవుని విషయాలు వచ్చేసరికి కొంతమంది చెవులు మూసుకుంటూ ఉంటారు. కొంతమంది చెప్తా ఉంటారు స్త్రీలు, నాకు ఉదయం లేవగానే డైలీ ప్రామిస్ పెడతాం మేము. స్టార్టింగ్లో మా ఆయన గారు కొంచెం సౌండ్ తగ్గించమ్మా అనేవాడంట, ఎందుకంటే వాళ్ళకి విశ్వాసము లేదు. మా ఇంట్లో ఉదయమే సుప్రభాతంలాగా జాన్ వెస్లీ గారి స్వరం వినబడుతుందండి. డైలీ ప్రామిస్ పెట్టి సౌండ్ పెట్టేస్తానమ్మా. నా భర్త, నా కూతురు పడుకొనే ఉంటుంది మంచం మీద, కానీ సౌండ్ పెట్టేస్తాను ఎక్కువ, కొంచెమన్నా దేవుని మాటలు వెళ్ళి వారిలో కార్యం జరుగుతుందని. అలా సంవత్సరాలు, 1 సంవత్సరం పైన ఎవ్రీడే ఐ స్టార్టెడ్ స్విచ్చింగ్ ఆన్ ద కంప్యూటర్ ఆర్ ద ఫోన్. ఆ డైలీ ప్రామిస్ పెడుతూ ఉండగా నా భర్త చెవులు ముందు మూయబడ్డాయి. ముందు హెడ్ ఫోన్స్ ఏవో పెట్టేసుకునేవాడంట. డైలీ ప్రామిస్ వినబడగానే ఏదో రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకునేవాడంట. నెమ్మదిగా దేవుడు ఆయన చెవులు తెరిచాడు. ఆయన చెవుల్లోకి దేవుని మాటలు వెళ్ళాయి. ఆయన కూడా మందిరానికి వచ్చాడండి. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏవి వినాలో, దేవుని స్వరము వినే చెవులు, దేవుని మాటలు వినే చెవులు, అవి సెన్సిటివ్ టు లిసన్ టు గాడ్స్ వాయిస్. దేవుని స్వరానికి మనం సెన్సిటివ్గా ఉంటే మనకు వినపడుతుందండి. ముందు దేవుని స్వరం మనకు వినపడాలంటే దేవుని స్వరం మనకు గుర్తుపట్టాలి, అవునా కదా? ఇప్పుడు అమ్మ అని ఒక కేక వచ్చింది అనుకోండి వెనక వైపు నుండి, ఇక్కడ అమ్మలు చాలామంది ఉన్నారు. అమ్మ అంటే ఇట్ కెన్ బి ఎనీ అమ్మ కదా, మనలో ఎవరమైనా ఉండొచ్చు. కానీ ఆ బిడ్డ ఏ అమ్మకి చెందిందో ఆ అమ్మ గుర్తుపట్టి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. మిగతా అమ్మలందరూ చూస్తారు అంతే. కానీ ఒక్క అమ్మ మాత్రం, మనలో ఎవరి బిడ్డ అయితే వెనకాలండి అమ్మ అని అరుస్తుందో, ఏడుస్తుందో, ఆ తల్లి పరిగెట్టుకుంటా వెళ్తుంది. ఎందుకంటే బికాజ్ షీ కెన్ నోటీస్, షీ కెన్ రికగ్నైజ్ హర్ చైల్డ్స్ వాయిస్. తన బిడ్డ స్వరము ఆ తల్లి గుర్తుపట్టగలదు. కాబట్టి మనం కూడా దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలగాలి. దేవుని స్వరం వినాలనే ఆసక్తి. ఈరోజు ఏం మాట్లాడతావయ్యా? ఎట్లా మాట్లాడతావు? మాట్లాడు. కొన్నిసార్లు దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు ఏంటి, వాక్యం దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాడు. మనకు వినాలనే ఆశ ఉండాలి, కానీ ఆయన ఎప్పుడు కూడా మాట్లాడడానికి సిద్ధంగానే. హీ నెవర్ గెట్స్ టైర్డ్ ఆఫ్ స్పీకింగ్ టు అస్. మనతో మాట్లాడడానికి దేవుడికి ఎప్పుడు విసుగు చెప్పి ఇంక చెప్పడానికి ఏమీ లేదు అని అన్నాడు. ఎందుకంటే మనకు ప్రతిరోజు దేవుడు గైడెన్స్ అవసరమే కదా. బ్రతికినంత కాలం చనిపోయేదాకా దేవుని మాట మనకు కావాలి. ఎందుకంటే ఆయన మాటే కదా మనల్ని బ్రతికించేది. ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఏం చేయకూడదు, ఈరోజు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, అన్ని విషయాలు మనకు కావాలి కదా ఆయన నడిపింపు.
ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం వినడానికి సిద్ధంగా ఉంటే మన చెవులు ఆయన తెరవాలని కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చిన మనం అడుగుదాం, ప్రభువా నేను వినే వ్యక్తిగా ఉండాలి. ఏం వినాలని కోరుకుంటున్నానంటే నీ స్వరము నేను వినాలని కోరుకున్నా. నీ స్వరాన్ని నేను గుర్తుపట్టే కృప నాకు అనుగ్రహించు. ఐ వాంట్ ఓపెన్ మై ఇయర్స్ ఫర్ ద బెస్ట్ టీచింగ్. శ్రేష్టమైన నీ ఉపదేశము వినడానికి నా చెవులు నేను ఇవ్వాలని ఆశిస్తున్నా ప్రభా. మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అంటే అర్థం ఏంటంటే అపహాసకులున్న చోట అపహాస్యం వినపడుతుంది, అవునా కాదా? ఫిల్దీ జోక్స్, చెడ్డ పాడైపోయిన మాటలు, దేవునికి ఇష్టం లేని మాటలు, ఇతరులను కించపరిచే మాటలు, అపవిత్రమైన మాటలు, మనసును పాడు చేసే మాటలు, ఇవన్నీ వినబడినప్పుడు యెహోవా యందు ఆనందించేవాడు, ఒక చెట్టు వలె దేవునిలో నాటబడిన వాడు, నీతిమంతుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడంటే. ఎందుకంటే ఆయనకు అవి వినసొంపుగా ఉండవు. మనకు వినాలనిపిస్తేనే కదా వినండి వినండి చెప్పట్లా, ఉల్లాసంగా ఉత్సాహంగా. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేదాన్ని. అప్పుడు ఆర్టీసీ బస్సులో ఒక్కొక్కసారి వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో అది FM రేడియో పెట్టేసేవాళ్ళు. వద్దనుకున్నా, వినాలనుకున్నా, వినద్దనుకున్నా 5 నిమిషాలకు ఒకసారి అది వస్తూనే ఉంటుంది. వినండి వినండి ఉల్లాసంగా. కొన్ని వద్దనుకున్నా మనకి రికార్డ్ అయిపోతాయి కదా కొన్ని. సరే, దేవుని వాక్యము వింటూ 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 ఉంటే ఇంకా ఆయన మాటలు, ఆయన స్వరం వినడానికి అలవాటు పడితే వ్యర్థమైనవి విన్నా మనం విన్నా వెళ్ళవండి, లోపలికి వెళ్ళవు. విన్నా రిజిస్టర్ అవ్వవు. విన్నా వెంటనే వాటిని ఎరేస్ చేసేస్తాం బ్రెయిన్లో నుంచి, అంతే. ఈ వ్యక్తి చెవులు మూయబడిన స్థితిలో ఉన్నాయి, నాలుక మాట్లాడలేని పలకలేని స్థితిలో ఉన్నాడు. బట్ వెన్ జీసస్ ఓపెన్డ్, దేవుడు తెరవబడు అన్నప్పుడు ఎఫ్ఫతా అని ఒక్క మాట అన్నారు యేసయ్య, అంతే. హిజ్ ఇయర్స్ వర్ ఓపెన్ అండ్ హీ స్టార్టెడ్ స్పీకింగ్. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు భర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ. హిజ్ ఐస్ వర్ క్లోజ్డ్ బట్ హిజ్ మౌత్ వాజ్ ఓపెన్. ఇక్కడ ఒకటి గమనించాల, కన్నులైతే లేవు కానీ నోరైతే ఉంది. నోరు వాడాడండి దేవుడికి దగ్గర అవడానికి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దిస్ ఇస్ అ రెవల్యూషన్. దేవుని సేవించడానికి, దేవునికి దగ్గర అవడానికి నాకు అన్నీ ఉండక్కర్లే ఈ ప్రపంచం అంతా. నీకేది ఉందో యూ హ్యావ్ వాట్ యు నీడ్ టు గెట్ క్లోజర్ టు గాడ్ అండ్ టు గ్లోరిఫై హిస్ నేమ్. దేవునికి దగ్గరై దేవుని అద్భుత కార్యాలు నీ జీవితంలో పొందుకోవడానికి నీకేం కావాలో అది నీ దగ్గర ఉంది, అది వాడంతే. అర్థమవుతుందండి? మనం ఏమనుకుంటా, నాకు అది లేదండి, ఇది లేదు, నా లిమిట్స్ అండి, నా లిమిటేషన్స్ అండి, నాకు ఇది ఉండుంటే అండి, నాకు అది ఉండుంటే అండి అని ఏదో ఒక సాకులు పెట్టుకొని ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దేవునిలో ఎదగకుండా, దేవుని కొరకు పని చేయకుండా, దేవుని కొరకు ఇవ్వకుండా మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కన్నులైతే లేవు, నోరైతే ఉందిగా, చెవులైతే ఉన్నాయిగా, వాటిని వాడతా. చెవుల్లో పడింది వార్త. యేసయ్య తనున్న ప్రాంతానికి వచ్చాడనే వార్త భర్తిమయి చెవున పడింది. కన్నులైతే కనబడట్లా, నోరుంది కదా వాడదాం. ఎంత గట్టిగా వేయగలనో అంత గట్టిగా కేకలు. అదేనండి, హిస్ డెస్పరేట్ షౌట్ అండ్ క్రై ఫర్ హెల్ప్ అట్రాక్టెడ్ ద క్రియేటర్. సృష్టికర్తను ఇతని యొక్క కేక ఆపేసింది. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా కేకలు పెడతా ఉండుంటారు, బట్ ప్రాబబ్లీ హిస్ క్రై వాజ్ ద లౌడెస్ట్. అందరికన్నా బిగ్గరగా ఎవరిది వినబడిందంటే ఇతందే. అందుకని యేసయ్య కన్నులు ఎవరి మీద? ఆహార పొట్లాలు వేస్తూ ఉంటారు కదా, ఇట్లాంటి వర్షాకాలం వచ్చినప్పుడు హెలికాప్టర్స్లో వాటిలో వేస్తూ ఉంటారు. అందరూ పెడతారు చెయ్యి, ఎవరికి అందుతుంది? అలా ఎగిరి పట్టుకుంటారు కొంతమంది హైట్ ఉంటారు, కొంతమంది గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడు పైనున్న వాళ్ళలో వీళ్ళకి నిజంగా చాలా అవసరత ఉంది, ఇక్కడ పసిబిడ్డలు ఉన్నారు, ఇక్కడ వృద్ధులు ఉన్నారు, ఇక్కడ స్త్రీలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సహాయం కన్నులు పడతాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టే కేక. ఈ భర్తిమయి జీవితంలో కన్నులైతే మోయబడ్డాయి,
కానీ కన్నులు తెరవబడాలనే ఆశ తనకు దేవుడిచ్చిన నోటితో ఎంత బిగ్గరగా అరవగలిగితే అంత బిగ్గరగా ఆగిపోయాడండి యేసయ్య. గుంపులతో చాలా బిజీగా ఉన్నారు యేసయ్య. ఆ గుంపుల్లో ఇంకా చాలామంది అయ్యా 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 మమ్మల్ని పట్టుకోండి, నన్ను బాగు చేయండి అని అడుగుతూ ఉండుండరా అండి? డూ యూ థింక్ ఇట్ వాజ్ అ సైలెంట్ క్రౌడ్? యేసయ్య చుట్టూ ఉన్న వాళ్ళు సైలెంట్గా డీసెంట్గా వెళ్తూ ఉండుంటారా? ఖచ్చితంగా కాదు. యేసయ్య చుట్టూ ఉన్న వారిలో వ్యాధిగ్రస్తులు, సమస్యలతో ఉన్నవారు ఇంకా చాలామంది ఉండుంటారు. వారిలో కూడా బహుశా చాలామంది అడుగుతూ కేకలు పెడుతూనే ఉండుండొచ్చు. బట్ ఇతను పెట్టిన కేక సృష్టికర్తను ఆపేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. చూడండి 51వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం. యేసు నేను నీకేమి చేయగూర్చున్నానని వానిని అడుగగా ఆ గురుడివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో నేను. సింపుల్ 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 క్వశ్చన్. యేసయ్య చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా సింపుల్గా అడిగాడండి. క్రైస్తవ విశ్వాసం వెరీ వెరీ సింపుల్ ఫెయిత్. కాంప్లికేటెడ్ కాదండి. దేవుణ్ణి అర్థం చేసుకోవడం కష్టం, అసలు అర్థం కాదండి. క్రైస్తవం కాదండి, ఇది సూక్ష్మంలో మోక్షము. వెరీ సింపుల్. ఒక చైల్డ్ లైక్ ఫెయిత్తో నువ్వు దేవుని వద్దకు వచ్చి నువ్వు పాపి నన్ను ఒప్పుకొని నీ హృదయంలో యేసయ్య నీ కొరకు రక్తం కార్చాడని విశ్వసించి యేసయ్య నా హృదయంలోకి రా, నీ రక్తంతో నా పాపాలు కడుగని నువ్వు అడిగి నీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానిస్తే చాలు. దట్స్ ఇట్. యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ హెవెన్. ఇంకేం చేయక్కర్లా, గొప్ప గొప్ప కార్యాలు ఏం చేయక్కర్లేదు. యేసయ్య తన పరిచర్యలో కూడా పరలోకపు రాజ్య సంగతులు చాలా గొప్ప మర్మాలు అవి, కానీ సింపుల్ పారబుల్స్ యూస్ చేసి బోధించేవారు. చిన్న చిన్న ఉపమానాలు, విత్తువాని ఉపమానం, చిన్న చిన్న విషయాలే మనుషుల కళ్ళ ఎదుట కనబడే వాటితో చాలా సింప్లిఫై చేసే చెప్పాడండి. ఈ వ్యక్తి కూడా రాగానే నీకేం కావాలయ్యా? సింపుల్. యేసయ్య అంత సింపుల్గా ఎంత స్ట్రైట్గా అడిగారో ఈ వ్యక్తి కూడా అంతే సింపుల్గా అంత స్ట్రైట్గా, యేసయ్య నాకేం కావాలో నీకు తెలీదా? కొన్నిసార్లు మనం ఏమంటామండి ప్రార్థనలో, నాకేం కావాలో నీకే తెలుసయ్యా, అన్నీ చేసేసుకో అయ్యా, అన్నీ ఇచ్చేసుకో అయ్యా కదండి. ఒక ఆయనకి ఎవరో భోజనం పెట్టడానికి వెళ్ళారంట, వడ్డిస్తున్నారంట. అప్పటికే 2 సార్లు వడ్డిచ్చారంట చికెన్ కర్రీ. మళ్ళీ గెస్ట్ కదా ఒకసారి అడుగుదామని, వేయమంటారండి చికెన్ కర్రీ? తింటాడేమో వేసుకోండి అన్నాడంట. ఏంటంట? తింటాడేమో వేసుకోండి. ఎవరు తింటాడేమో ఆయనే కదా. మామూలుగా ఏం చెప్పచ్చండి? వేయండి, ఓకే పర్వాలేదు, ఇంకొంచెం వేయండి అనొచ్చు. ఆయన స్టైల్ ఏంటంటే తింటాడేమో వేసుకోండి అన్నాడండి. మరి చేసేదేమీ లేక వెనకోళ్ళకు ఉందో లేదో తెలియదు కానీ వేశారు. ఎందుకంటే అతిథిని గౌరవించాలి. ఈ వ్యక్తి ఇంతగా కేకలు పెట్టింది ఎందుకేసయ్యా? నా కళ్ళు చూస్తే, నా వాలకం చూస్తే, నా పద్ధతి చూస్తే నీకు అర్థం కావట్లేదా అనలేదండి. నాకు చూపు కావాలయ్యా, అందుకే వచ్చా. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రార్థనలో కూడా స్పష్టత, ప్రార్థనలో క్లారిటీ కూడా చాలా అవసరం అండి. నీకు క్లారిటీ లేకపోతే నీకేం వస్తుందో కూడా క్లారిటీ ఉండదు. అర్థమవుతుందండి? స్పష్టంగా అడుగు, సూటిగా చేయి, ప్రార్థన చేయి, యథార్థంగా చేయి ప్రార్థన, విశ్వాసంతో చేయి ప్రార్థన, వస్తాయి జవాబులు, ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు యేసయ్య చేసిన కార్యం 52వ వచనం, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. వెంటనే, నాకు ఇష్టమైన మాట, యేసయ్య దగ్గరకు వచ్చిన వారు 2nd సిట్టింగ్ 3rd సిట్టింగ్ 6 నెలల తర్వాత కాదు బాగుపడింది, వెంటనే బాగుపడ్డారు. అది సృష్టికర్తలో ఉన్న శక్తి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హీ వాస్ హీల్డ్ ఇమ్మీడియట్లీ. వెంటనే స్వస్థత పొంది బాగుపడి అక్కడ నుండి వెళ్ళాడు. ఈ ఉదయకాల సమయంలో నీ నీడ్ చాలా డెస్పరేట్గా ఉంది, నాకు ఇప్పుడే కావాలయ్యా అద్భుతం. అడుగు, పట్టుపట్టు. పిల్లలు పట్టుపడతారు కదా, ఇప్పుడే కావాలి, పట్టుపట్టు. ఏమో నీ విశ్వాసానికి ఆయన చేసేస్తాడేమో ఇక్కడే ఇప్పుడే. మొన్న ఒక తల్లి నా దగ్గరకు వచ్చి వాళ్ళ కుమార్తెకున్న సమస్య గురించి చెప్తా ఉన్నారు. శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చారు. నిన్న ఉదయకాల సమయంలోనే ఆమె తన కూతురు యొక్క పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా సమస్యలు వస్తే తల్లికి ఎంత బాధ ఉంటుందో తెలుసు కాబట్టి. ఆ తల్లి తన కుమార్తె పరిస్థితి అంతా చెప్తా ఉంటే చాలా పెయిన్ అనిపించింది. కుమార్తె అయితే రాలేదు, వాళ్ళ ఊర్లోనే ఉంది.
ప్రార్థన ఒకటే చేశా. మేము ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉండగా ఆ బిడ్డ ఎక్కడుంటే అక్కడ బాగు చేయి ప్రభా, మళ్ళీ ఆ అమ్మాయి రావాలి ఇక్కడ క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చి సాక్ష్యము చెప్పాలి. బికాస్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ సివియర్. సమస్య అంత జటిలంగా ఉంది. నువ్వు ఇప్పుడే చేయాలయ్యా, ప్లీజ్, నువ్వు తర్వాత చేయొద్దయ్యా, నువ్వు ఇప్పుడే చేయి. ఎందుకంటే ఆ చిన్న బిడ్డ అంత సమస్యలో ఉంది, ఇంకా ఆమె భరించలేనంత సమస్యలో ఉంది. నువ్వు భరించలేనంత నీకు పెట్టడు దేవుడు. నీకు భరించలేనంత వేదన వస్తే వచ్చి అడుగు దేవుని సన్నిధిలో, కేకవేయి, మొరపెట్టుకో, స్వరమెత్తి ఎలుగెత్తి ఏడు, పర్వాలేదు. అన్లోడ్ ఆల్ యువర్ బర్డెన్ హియర్. దేవుని సన్నిధిలో హృదయంలో ఉన్న భారమంతా కుమ్మరించుకో. విడుదల ఇక్కడే, వెంటనే ఆయన కార్యము జరిగిస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పోయిన సంవత్సరం మన చర్చ్లో ఒక సిస్టరు ఉపవాస ప్రార్థన అయిపోయింది, అందరికీ ప్రేయర్ చేసేసి నేను ఇంకా ఆల్మోస్ట్ డోర్ దగ్గరికి వెళ్ళిపోతా ఉంటే ఒక సిస్టర్ పరిగెత్తుకుంటా ఫోన్ పట్టుకొని వచ్చారండి. ఆమె తమ్ముడు బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోయి ఐసీలో ఉన్నారు, రాజమండ్రిలో హాస్పిటల్లో ఉన్నారమ్మా నా తమ్ముడు అని ఆ అక్క ఏడుస్తూ ఉంది. డాక్టర్స్ అయితే హోప్స్ లేవని చెప్తున్నారు, రిపోర్ట్స్ అన్నీ బ్యాడే, ఇంకా కొద్ది గంటల్లో తీసుకెళ్ళిపోమని చెప్పారని. నేను ఆ రోజు ఉపవాసంలో ఉన్నాను. నాకే నీరసంగా ఉంది, అందరికీ నిలబడి ప్రేయర్ చేసి ఆ ఫ్యూ మినిట్సే చేశానండి. నిలబడి ఎక్కువసేపు ఇక్కడ కూడా చేయలే. నేను అక్కడ వెళ్తా చిన్న ప్రార్థన చేశాను అంతే. ఫోన్లో ఆ రోజు జాన్ వెస్లీ గారు కూడా లేరా ఊర్లో. ప్రభు, ఆయనను ముట్టయ్యా, మరణం తప్పించుట నీ వశము, సజీవుడిగా తీసుకురా, గొప్ప కార్యం చే. ఆ ప్రార్థన చేసిన కొన్ని రోజులకి ఆ సహోదరి తన బ్రదర్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఆమె వచ్చి సాక్ష్యం చెప్పారండి. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ రోజు ఇక్కడ మందిరంలో ప్రార్థన చేసిన తర్వాత ఆమె హాస్పిటల్కి వెళ్తే సాయంత్రం డాక్టర్స్ ఇంటికి పంపించేద్దాం అనుకున్నారంట. ఎందుకంటే ఇంకా బ్యాడ్, లోపల అవయవాలన్నీ చెడిపోయాయి, ఇంకా ఏదో వెళ్ళిపోయేదేదో ఆయన మీ ఇంటి దగ్గర నుంచి పైకి వెళ్ళిపోతాడులే అన్నట్లుగా డిశ్చార్జ్ చేసే ముందు ఒక్కసారి మళ్ళీ టెస్టులు రిపీట్ చేస్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్ చేశాడంటండి దేవుడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ అబ్బాయి నిలబడి సాక్ష్యం చెప్పే ఆయనకు అనుభవం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళెవరు ప్రభువుని తెలుసుకోవాలి, ఓన్లీ ఆమె ఒక్కతే నమ్ముకుంది. ఆమె విశ్వాసము, ఇక్కడ మందిరంలో చేయబడిన ప్రార్థన, వెంటనే దేవుడు చేసిన కార్యం. ఎందుకు చెప్తున్నానంటే ఆమెకు ఆ టైంలో జరగాలండి, లేకపోతే తన తమ్ముడు దక్కడంతే. ఆ తమ్ముడుకున్న బిడ్డలు భార్య అనాథలు అయిపోతారు, ఇంకా ఆ టైంలో చేయాలి ప్రభు అంతే. కానీ ఆ టైంలో చేసిన ఆ ప్రార్థన, ఆ సహోదరి ఏడ్చిన ఆ ఏడుపు, ఆమె కార్చిన కన్నీరు, దేవుని సేవకురాలుగా నేను చేసిన ప్రార్థన, గాడ్ హ్యాస్ హర్డ్. మూడో అంశం చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడునూ వేయనేరడు. ఇది ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘముతో దేవుడు చెప్తున్న మాట. ఐ హ్యావ్ ఓపెన్ ద డోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ నో మ్యాన్ క్యాన్ షట్. తలుపులు, బంధువుల ఇంటికి వెళ్ళామనుకోండి ఫోన్ చేయకుండా సర్ప్రైజ్ ఇద్దామని, ఎంత తలుపు దాడుతున్నా తీయట్లేదు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఎప్పుడు తీస్తారా, ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఇంతకు ముందు కాలంలో అయితే లాక్స్ ఉండేవి కాబట్టి ఇంట్లో ఉన్నారో లేదో తెలిసిపోయేది, తాళపు అది ఉండేది, లాక్ ఉంటే అర్థమయ్యేది. ఇప్పుడు డోర్స్ అన్నీ నాబ్స్ ఉంటున్నాయి, అవి లాక్డా కాదా కూడా మనకు తెలియదు వాళ్ళు వచ్చే వరకు. అలాంటి తలుపుల దగ్గర వెళ్ళి నిలబడితే బెల్ ఎంత కొట్టినా, ఫోన్ ఒకవేళ వాళ్ళు ఎత్తకపోతే, తలుపు ఎంత కొట్టినా వాళ్ళు ఒకవేళ తీయట్లేదు అనుకోండి, మనకు ఎట్లా ఉంటుందండి? ఎప్పుడు తెరుస్తారు ద్వారము? ఇంత దూరం వచ్చాను, ఇంత ప్రయాసపడి వచ్చాను, వీళ్ళని కలవాలని వచ్చాను, చూడాలని వచ్చాను, తలుపు తెరవట్లేదే. కొన్నిసార్లు జీవితంలో మూయబడిన ద్వారాలు ఎదుట మనం నిలబడి బాధపడుతూ ఉంటాం. ఏదన్నా ద్వారం మూయబడితే, ఈ ద్వారం మూయబడింది ఏంటి, నేను ఎన్ని హోప్స్ పెట్టుకున్నా, ఎంత నిరీక్షణ పెట్టుకున్నా, వై డిడ్ గాడ్ క్లోజ్ దిస్ డోర్? నేను ఇదే అనుకున్నానే, దేవుడు ఈ ద్వారం తెరుస్తాడు అనుకున్నానే, ఇది తెరవలేదే దేవుడు అని బాధపడిపోతూ ఉంటామండి చాలాసార్లు. మూయబడిన ద్వారం ఎదుట నిలబడిపోయి నీరు గారిపోతూ ఉంటాం.
ఇంకా మేబీ దిస్ ఇస్ ద ఎండ్, ఇంకా ముందుకు సాగదేమో అని ఇక్కడ ఫిలడెల్ఫియాలో ఉన్న దేవుని సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును, దేవుడు ద్వారం తెరిస్తే మనుషులెవ్వరు ఆ ద్వారాన్ని మూయలేరు. దేవుడు ద్వారం మూస్తే ఏ మనిషి కూడా ఆ ద్వారాన్ని. మేము కెంటకీ అనే రాష్ట్రంలో నోవాస్ ఆర్క్, నోవాహు కట్టిన ఆ ఓడ యొక్క నమూనాను 10 సంవత్సరాలు కష్టపడి కట్టారండి. అక్కడికి వెళ్ళాం రీసెంట్గా US వెళ్ళినప్పుడు. అక్కడ నోవా ఆర్కున్న ఒకే ఒక్క డోర్, అన్ని జీవులు అదే డోర్లో నుండి లోపలికి వెళ్ళాయి కదా, అదే అన్ని జీవులు ఒక డోర్లో అండి. ఏమో నా వైల్డెస్ట్ ఇమాజినేషన్లో ఐ వాజ్ థింకింగ్ నోవాహ వెళ్ళి జంతువులన్నింటినీ కలెక్ట్ చేశాడని నేను అనుకున్నా. మేబీ చిన్నప్పుడు స్టోరీ చదివి మీలో కూడా కొంతమంది అలాగా అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనేమనుకున్నా అంటే కట్టడానికి ఎంత కష్టపడ్డాడు, జంతువులు, పక్షులు, పురుగులు, క్రిమికీటకాలు అన్నీ కలెక్ట్ చేయడానికి ఎంత కష్టం. వెస్లీ గారు అన్నారు, జంతువులన్నింటినీ కలెక్ట్ చేయలేదు నాన్న, దేవుడు పంపించాడు అవన్నిటినీ, కట్టడం నోవాహ బాధ్యత. ఎట్లా వచ్చినాయండి అవి? లైన్గా వచ్చాయి అంతే. లేకపోతే అవన్నిటిని ఎక్కడ వెతుకుతాడండి? ఎంతకాలం వెతుకుతాడు? అర్థమవుతుందండి? ఆ ఏనుగులన్నిటిని వెతికి మీరిద్దరు రండి అంటే అవి వస్తాయా? అంత ఈజీగా అలివి ఎక్కడ వెతకాలి, ఎంతకాలం తిరగాలి, ఏమవును? దేవుడు ఆ జీవరాశులకు ఆజ్ఞాపించాడు అంతే, వెళ్ళండి, రెడీ అయిపోయింది ఓడ, మీరు రెండే వెళ్ళాలంతే. ఏ 2 వెళ్ళాలో కూడా వాటికి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయినాయి సృష్టికర్త నుండి. యోనాని మింగడానికి చేపకి ఎలాగా ఇన్స్ట్రక్షన్ వెళ్ళింది అదే మింగింది, వేరే ఏది వెళ్ళలా మింగలా. ఎగ్జాక్ట్గా అలాగే ఏ పక్షులు వెళ్ళాలి, ఏ జంతువులు, ఏ 2 జంతువులు, ఎన్నో ఉంటాయి, పులులు ఎన్నో ఉంటాయి, సింహాలు ఎన్నో ఉంటాయి, ఎలుగుబంట్లు, ఏ 2 వెళ్ళాలి. 2 మగ వెళ్తే మళ్ళీ కుదరదు, 1 మేల్ అండ్ 1 ఫీమేల్, ఎందుకంటే మళ్ళీ బయటకు వచ్చాక ఆ జంతువులు మళ్ళీ ఉన్నాయి కదా, ఇప్పటికీ ఉన్నాయి. సో గాడ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అంత పెద్ద ఓడకు ఒకే ఒక్క ద్వారం దేవుడిచ్చిన నమూనాది, ఓన్లీ 1 డోర్ ఫర్ నోవాస్ ఆర్క్. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడ్డామండి. ఆ ద్వారం దగ్గర నిలబడినప్పుడు మీకు ఆ వీడియో త్వరలో యూట్యూబ్లో పెడతాం, బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోతా ఉన్నాం, బట్ వీల్ పోస్ట్ దట్ వీడియో ఆన్ జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్. ఆ ద్వారము మీద ఒక మాట రాశారు, ఏమనంటే ఈ ఓడకి ఒకే ద్వారం ఉన్నట్లు యేసయ్య మనందరికీ హీస్ ద ఓన్లీ డోర్ టు హెవెన్. పరలోక రాజ్యానికి ఏకైక ద్వారము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఓడలోకి వెళ్ళాలన్నా అదే ద్వారం, ఓడలో నుండి బయటకు రావాలన్నా అదే ద్వారం. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని ఆశించే వారందరికీ యేసయ్య అన్నారు కదా, నేనే ద్వారమును, ఐ యామ్ ద డోర్, ఓన్లీ త్రూ హిమ్ a person can enter into the kingdom of heaven. పరలోక రాజ్యంలోకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ప్రవేశము కలదు. దేవుడు మన కొరకు ఒక ద్వారము అయిపోయాడు. when God opens doors no man can shut. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం ఎదుట నిలబడి అనుకుంటున్నారు, మార్గము లేదు, వే లేదు. రహదారి దేవుడు ఏర్పాటు. కొన్నిసార్లు ప్రభుత్వాలు రోడ్లు బాగు చేయడానికే ఎంతో టైము, కానీ దేవుడు చేసేసాడండి. దేవుడు క్షణాల్లో చేసేసి రహదారి వేసేసి, ఆ రహదారి ఎలా ఉందంటే ఆ నీళ్ళల్లో మట్టి ఎట్లా ఉంటుందండి, చాలా స్లైమీగా, జారుడుగా, చాలా బంకమట్టిలాగా ఉంటుంది. సముద్రం లోపలికి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, అది వెళ్తే కాలు ఇరుక్కుందంటే అవుట్, ఇంకా బయటకు కూడా మనిషి తీసుకోలేము కూడా మనం, ఎందుకంటే నీటి యొక్క డెన్సిటీ అంత ఎక్కువ ఉంటుంది. ఆ నీటిలో మార్గము, మళ్ళీ నీటిని మొత్తం ఆరిపోజేశాడంటే, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ స్ట్రాంగ్ గ్రౌండ్. కాళ్ళ కింద పెద్ద వయసున్న వాళ్ళు కూడా చక్కగా అడుగులేసుకుంటా వెళ్ళగలిగారంటే ఆ రహదారిని, మార్గాన్ని అంత పర్ఫెక్ట్గా దేవుడు ప్రిపేర్ చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుడు చిన్న డీటెయిల్స్ని కూడా ఆయన అంత అద్భుతంగా నిర్వహిస్తాడు. మనం పెద్ద పనులు చేసేటప్పుడు కొన్ని చిన్న పొరపాట్లు అయిపోతా ఉంటాయి, కొన్ని చిన్న పట్టించుకోలేం, కొన్ని చిన్న మనకు అర్థం కూడా కాదు, అన్లెస్ ఎవరినైనా అడిగి తెలుసుకొని బాగా ఆలోచించి లోతుగా చేస్తే తప్ప. చిన్న పొరపాట్లు, దేవుడు చిన్న కూడా ఎక్కడ ఏది లోపం లేదండి.
ఆయన చేసిన సృష్టిలో లోపం లేదు, ఆయన చేసిన అద్భుతాలలో లోపం లేదు, ఆయన చేసిన కార్యాలలో లోపము లేదు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. డాక్టర్స్ మంచి సర్జరీ చేసి కత్తెర లోపల పెట్టి కుట్లేసేసిన వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? న్యూస్ పేపర్లో సక్సెస్ అండి, సర్జరీ సక్సెస్. లోపలున్న పాడైపోయిన గాల్ బ్లాడర్ తీస్తామండి, దేవుని స్తోత్రం. కత్తెర మాత్రం లోపలికి వెళ్ళిపోయిందండి, లోపల బయటకు వచ్చిందండి, బయటది లోపలికి వెళ్ళిపోయిందండి. ఆపరేషన్ అయిన వాళ్ళకి కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదా. అట్లా గతంలో మనం చదివామండి, మా చిన్నప్పుడు చదివాను నేను ఒకసారి న్యూస్ పేపర్లో. డాక్టర్ గారంట కత్తెర పెట్టేసి కుట్లేస్తాడండి. మరి ఏ చిరాకులో ఉన్నాడో, ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, రాత్రి నిద్రపోకుండా ఆపరేషన్ చేశాడేమో, నిద్రమత్తులో కుట్టేశాడంతే. అది స్కానింగ్ చేస్తే బయటపడితే మళ్ళీ రీఆపరేషన్, మళ్ళీ కుట్లిప్పి మళ్ళీ బయటకి. మనుషులు చేసే పనులు అట్లా ఉంటాయండి, అవకతవకలు అవుతాయి. కానీ దేవుడు జోక్యం చేసుకుంటే, దేవుడు కార్యాలు జరిగిస్తే ఆల్ ద డీటెయిల్స్, హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద డీటెయిల్. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన అద్భుతంగా గమనించే దేవుడు. నేను నీ ఎదుట ఒక ద్వారమును, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దాన్ని ఎవడును. నీ ఎదుట ఒక తలుపు మూయబడిందా? ఆస్క్ ద లార్డ్, నీ చిత్తం అయితే తెరువు ప్రభువా. రైట్ టైంలో హీ విల్ ఓపెన్. సరైన సమయంలో ద్వారం. నిన్న నేను సాక్ష్యం చెప్పాను మెడికల్ సెంటర్ ఓపెనింగ్లో. చిన్న హాస్పిటల్ అన్నా చేయాలి, చిన్న క్లినిక్ నడిపించాలనుకున్నాం పెళ్ళైన కొత్తలో. చిన్న క్లినిక్ అయినా వైద్య సేవలు కొంతమందికి అన్నాను. అప్పుడు తెరవలా దేవుడు ద్వారం, ఎందుకంటే ఈ పెద్ద ద్వారం ఉంది ఆయన ఏర్పాట్లో. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ఆయన కార్యాల కొరకు కనిపెడితే ఆయన తెరుస్తాడు, సరైన సమయంలో తెరుస్తాడు. అద్భుతంగా ఆయన ఒకవేళ ఏదైనా ద్వారం దేవుడు మూసాడంటే దాన్ని కొడతా టైం వేస్ట్ చేయకు, లీవ్ ఇట్. ఇంకేదో డోర్ నీ కొరకు వేరే ద్వారం ఏదో తెరుస్తాడు. ఒక ద్వారాన్ని దేవుడు నీ జీవితంలో మూసాడంటే ఇంకేదో ద్వారము తెరుస్తాడు. నాకు చాలామంది ప్రార్థన అవసరతలు పంపిస్తూ ఉంటారు. ఒక జాబ్ పోయిందండి, ద డోర్ ఇస్ క్లోజ్డ్. మంచిగా జీతం వచ్చేది, కుటుంబం మంచిగా నడిచేది, జాబ్ పోయింది, ఐ డోంట్ నో వాట్ టు డూ. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలీదు. ఒక ద్వారం మూయబడితే దానికన్నా శ్రేష్టమైన ద్వారము దేవుడు నీ కొరకు తెరుస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కెన్ యూ బిలీవ్ దట్ టుడే? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తెరవబడుట, తెరిచేవాడు మన దేవుడు. హీ ఈజ్ అ గాడ్ హూ ఓపెన్స్. హీ ఓపెన్ ది ఐస్ ఆఫ్ ద బ్లైండ్, హీ ఓపెన్ ద ఇయర్స్ ఆఫ్ ద డెఫ్.